వినాయక విగ్రహాల నిమజ్జనం మొదలైపోయింది. వినాయక చవితి ప్రారంభమై 3 రోజులు అవుతున్న సందర్భంగా అనేక మంది బొజ్జ గణపయ్యలను నిమజ్జనం చేస్తున్నారు. ఇందుకోసం భక్తులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా జీహెచ్ఎంసీ నగర వ్యాప్తంగా 73 బేబీ పాండ్స్ను ఏర్పాటు చేసింది. బేబీ పాండ్స్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై మరింత సమాచారం సంజీవయ్య పార్క్ దగ్గరలో ఏర్పాటు చేసిన బేబీ పాండ్ నుంచి మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. చవితి సందడి నగరంలో మొదలైపోయింది. వాడవాడలా తీరొక్క గణనాథులు భక్తులకి దర్శనమిస్తున్నారు. ఇక చవితి మొదలైనటువంటి 2వ రోజు నుంచే నిమజ్జనాల కోలాహలం కూడా ప్రారంభమైపోతుంది. చవితి ఎంత సందడిగా ఎంత ఘనంగా నిర్వహించుకుంటారో నిమజ్జనాన్ని కూడా అంతే పెద్ద ఎత్తున అంగరంగ వైభవంగా నిర్వహించుకుంటూ ఉంటారు. ఇందుకు సంబంధించి జీహెచ్ఎంసీ అన్ని రకాల ఏర్పాట్లను చేసింది. నిమజ్జనానికి ఎట్లాంటి అసౌకర్యం కలగకుండా ఎక్కడి వారు అక్కడే వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునే విధంగా టెంపరరీ అదేవిధంగా బేబీ పాండ్స్ని కూడా అందుబాటులోకి తీసుకొని వచ్చింది. హైదరాబాద్ నగరం గొలుసుకట్టు చెరువులకు ప్రసిద్ధి. సో ఎక్కడికక్కడ మనకు చెరువులు కూడా ఉన్నాయి. ఆ పెద్ద పెద్ద చెరువులలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు ఇప్పటికే అధికారులు అన్ని రకాల ఏర్పాట్లను చేశారు. అదేవిధంగా టెంపరరీ పాండ్స్ బేబీ పాండ్స్ని కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం అందుబాటులోకి తీసుకొని వచ్చారు. నగర వ్యాప్తంగా దాదాపు 70కి పైగా మనకు టెంపరరీ పాండ్స్ అనేవి ఉన్నాయి. ఇప్పటికే ఈ పాండ్స్లలో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. 2వ రోజు నుంచే వినాయక విగ్రహాల నిమజ్జనము ఆ సందడి అదంతా కూడా ప్రారంభమైపోయింది అని టెంపరరీ పాండ్స్ దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కూడా మనకు తెలుపుతున్నారు. సో ఒకసారి మనం చూడొచ్చు, నెక్లెస్ రోడ్లో ఉన్నటువంటి టెంపరరీ పాండ్ దగ్గర మనం ఉన్నాము. వినాయక చవితికి 2-3 రోజుల ముందే మొత్తంగా అన్ని ఏర్పాట్లను అయితే ఇక్కడ పూర్తి చేయడం జరిగింది. మంచిగా ఇదంతా శుభ్రం చేసి నీటిని నింపారు. అదేవిధంగా క్రేన్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. సో ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు సంబంధించినటువంటి వారు అందరూ కూడా తమ వినాయక విగ్రహాలను తీసుకొని ఇక్కడ నిమజ్జనం చేయడానికి వస్తున్నారు. ఈ టెంపరరీ పాండ్లో దాదాపు 5-6 అడుగుల వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకునేందుకు వెసులుబాటు అయితే ఉంది. పెద్ద పెద్ద 2 క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. సో చిన్న చిన్న గణనాథులను అయితే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది వారే నేరుగా తీసుకొని వెళ్ళి ఈ కొలనులో నిమజ్జనం చేస్తున్నారు. 4-5 అడుగులు అంతకు మించి ఉన్నటువంటి వినాయక విగ్రహాలను క్రేన్ సహాయంతో కూడా నిమజ్జనం చేస్తున్నారు. నగర వ్యాప్తంగా మనకు దాదాపు 70కి పైగా ఇటువంటి టెంపరరీ అదేవిధంగా బేబీ పాండ్స్ కూడా ఉన్నాయి. ఎక్కడికక్కడ మనకి టెంపరరీ పాండ్ విడ్త్ని బట్టి కూడా మనకు క్రేన్లను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. నగర వ్యాప్తంగా చూసుకుంటే ప్రతి సంవత్సరం కూడా మనకు 3 లక్షలకు పైగా వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతూ ఉంటుంది. అందులో సగానికి పైగా కూడా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయడానికి తీసుకొని వస్తూ ఉంటారు. దీనివల్ల ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్లు గంటల తరబడి ఎదురు చూడటము ఈ సమస్యలు అనేవి ప్రతి సంవత్సరం తలెత్తుతూ ఉన్నాయి. అయితే ఈ సమస్యలను కొంతవరకైనా సరే పరిష్కరించేందుకు జీహెచ్ఎంసీ ఈ విధమైనటువంటి టెంపరరీ బేబీ పాండ్స్ని కూడా అందుబాటులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. ఇక మనం చూసుకున్నట్లయితే కూడా జీహెచ్ఎంసీ పరిధిలో మనకి గణేష్ నిమజ్జనం కోసము ఇటు పెద్ద పెద్ద చెరువులు ఏవైతే ఉన్నాయో ఇటు కాప్రా ఊర చెరువు, చెర్లపల్లి ట్యాంక్, సరూర్ నగర్ మినీ ట్యాంక్ బండ్, కుకట్పల్లి పరిధిలో ఉన్నటువంటి అంబీర్ చెరువు, రంగదామునికుంట, ఐడియల్ లేక్, షేర్లింగంపల్లి, గంగారం పెద్ద చెరువు ఈ విధంగా నగర వ్యాప్తంగా అంటే నగర చుట్టుపక్కల ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువులన్నింటినీ కూడా ఈ గణేష్ విగ్రహాల నిమజ్జనం కోసం వాటన్నింటినీ కూడా సిద్ధం చేయడం జరిగింది. 2వ రోజు నుంచే వినాయక విగ్రహాల నిమజ్జనం అనేది జరుగుతుంది. కాబట్టి మనకు చవితి ఎంత బాగా అయితే జరుగుతుందో అందరూ ఎంత సంతోషంగా అయితే వినాయక చవితి పండుగను జరుపుకుంటారో అదే విధంగా ఎలాంటి సమస్యలు లేకుండా గణేష్ విగ్రహాల నిమజ్జనం కూడా జరిగే విధంగా అధికారులు అయితే అన్ని రకాల ఏర్పాట్లను అయితే పూర్తి చేయడం జరిగింది. ఇప్పటికే 30 కోట్లతోటి ఈ నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేశారు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే కూడా నగరంలో గణేష్ చవితి ఉత్సవాలు ఎంతో సందడిగా జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంబురంగా వినాయక చవితి పండుగను జరుపుకుంటున్నారు. అదేవిధంగా వినాయక విగ్రహాల నిమజ్జనం కోసం వచ్చేటప్పుడు కూడా వారందరూ ఎంతో సంతోషంగా కేరింతలు కొడుతూ వచ్చి ఆ గణనాథుణ్ణి గంగ ఒడికి చేరుస్తున్నారు. ఇందుకు సంబంధించి అధికారులు కూడా పూర్తి ఏర్పాట్లను అయితే చేయడం జరిగింది. గణేష్ విగ్రహాల నిమజ్జనం జరిగేటప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగకుండా పూర్తి ఏర్పాట్లను అయితే చేశారు. క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. అదేవిధంగా సహాయక సిబ్బంది కూడా అందుబాటులో ఉన్నారు. సో నగరవాసులందరూ కూడా తమకు అందుబాటులో ఉన్నటువంటి చెరువులు
అదేవిధంగా టెంపరరీ బేబీ పాండ్స్ దగ్గరికి వెళ్ళి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని, ప్రతి ఒక్కరు కూడా హుస్సేన్ సాగర్లోనే నిమజ్జనం చేయాలని వస్తే ట్రాఫిక్ సంబంధిత ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎక్కడి వారు అక్కడే సంతోషంగా వారికి అందుబాటులో ఉన్నటువంటి ఆ బేబీ పాండ్స్లోనే నిమజ్జనం చేసుకోవాలని కూడా అధికారులు ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. అదేవిధంగా ప్రజలు కూడా ఈ విషయాన్ని అర్థం చేసుకొని వారు కూడా తమకు సమీపంలో ఉన్నటువంటి చెరువుకు కానీ లేదంటే టెంపరరీ బేబీ పాండ్స్కి కానీ వెళ్ళి వినాయక విగ్రహాలను నిమజ్జనం చేసుకోవాలని కూడా కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ హరీష్తో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.